హాయ్ అండి. ఈరోజైతే నేను పెరుగు వడ చేస్తున్నాను. ఇదిగోండి లీటర్ పెరుగు కలిపి మజ్జిగ చేసి పక్కన పెట్టాను. పెరుగు ఇదిగోండి మినపప్పు, గ్లాస్ మినపప్పు రుబ్బి పక్కన పెట్టాను. మనం దీంట్లోకి తాలింపు వేసుకోవాలి కదా. ఇదిగోండి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చండి. వేసుకోవచ్చు. మనం ఇప్పుడు పెరుగు వడకే కొంచెం జీలకర్ర వేసుకున్నాం. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మనం స్టవ్ వెలిగించుకుందామండి. ముందు పెరుగు తాలింపు వేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇదిగోండి ఆయిల్ పెట్టాను. కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంతేండి వేసేసుకుని ఇవి అల్లం కూడా వేసుకుంటారు, నేను వేయట్లేదు. మనం అల్లం పేస్ట్ అనే వేసుకోవచ్చు. ఇందులో అల్లం వెల్లిపాయలు అన్నీ కూడా వేసుకుంటారు. ఇంకోటి కొంచెం పసుపు వేసుకోవాలి. మనం పెరుగు ఆవడకే మధ్యలో ఉప్పు అది వేసాను. బాగా వేపి ఇందులో మనం వేస్తే కొంచెం వేస్తాను. అల్లం లేదు రుబ్బేస్తాం కదండి. మనం చిన్నగా ముక్కలు కట్ చేసుకుని అల్లంని ఎల్లుల్లిపాయ కూడా వేసుకుంటున్నారు కొంచెమంది. మేమైతే ఇలా ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి తాలింపు వేసి ఆ మజ్జిగలో వేసేస్తాం అన్నమాట. మిక్సీ కూడా పెట్టను నేను. ఇదిగోండి ఇందులో మనం వేసుకుంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు. తురుము నేను 2 ఎండుమిర్చి పట్టి చేస్తున్నాను అంతే. ఇది మనం మజ్జిగలో వేసేసుకుని దీని మీద ఇప్పుడు గిన్నె పెట్టుకుని ఆయిల్ పోసుకున్నాను గారెలకి. ఎత్తుకోండి పెరుగు వడలకి ఇదిగోండి బాగా వేగిపోయింది కదా. మనం ఇప్పుడు ఇది మజ్జిగలో వేసేసుకుని గార్లికి తీసేసుకున్నాను. ఇదిగోండి స్టవ్ వెలిగించి ఆయిల్ పోసాను. ఇప్పుడు మనం పిండిని శుభ్రం కలుపుకుందాం అండి. సాల్ట్ వేసాం కదా, బాగా కలిపేసుకుని మనం గారెలు వేసేసుకున్నాం. ఇడ్లీ పిండి మీద కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి అంతే అండి. మెత్తగా రుబ్బుకొని ఇదిగోండి ఇలా వేసేసుకుని మనం ఇప్పుడు గారెలు వేసుకుని తర్వాత చూపిస్తాను. ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కుతుంది. ఇలా నేను కవర్ మీద వేస్తున్నాను. కొంచెం పలుచగానే అయ్యింది పిండి. ఇవి మళ్ళీ మనం ఏం చేయాలనుకుంటున్నారు, ఇవన్నీ వేసేసుకున్నాక మనం ఇవన్నీ కొంచెం వాటర్లో వేసుకుని
ఇవి తిరగేసుకున్నాను మనం. నేను ఇంకా కన్నాలు అవి పెట్టట్లేదు. కన్నాలు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలా మనం ఇదిగోండి మనం ఇప్పుడు తీసేసుకుందాం. ఇలా తీసేసుకుని మళ్ళీ వేసుకుందాం. కొంచెం ఎక్కువ నలిగింది, బాగా మెత్తగా వచ్చింది. స్టవ్ బంద్ చేసుకుందాం. వేసుకోండి, మళ్ళీ వేస్తున్నాను. ఇవ్వండి, ఇవి కూడా మనం తీసేసుకున్నాం. ఒకసారి ఇలా తిరిగేసి గారెలు ఇవి తీసేసుకున్నాక మళ్ళీ వేసేసుకున్నాం. ఇలా తీసేసుకుని ఇంకొక వాయి వేసేసుకున్నాం. ఇంకో వాయి వేసేస్తున్నాను. ఇలా చేతి మీద బాగా వస్తున్నాయి నాకు. ఓకే, పిండి వచ్చేస్తాను. ఇప్పుడు ఇవి తీసుకున్నాక చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు మనం గారెలు వేసేసాం. ఇక్కడ మజ్జిగ తాలింపు పెట్టేసాం. ఇక్కడ గిన్నెలో పెట్టుకున్నాం కదా, ఇగోండి గారెలు వేసాను. ఈ గారెలు ఇంకో ఈ వాటర్లో వేసుకుని మనం మజ్జిగలో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తాను. ఇలా ఇలా వాటర్లో వేసుకుని మనం ఇలా వేసేసుకుని ఇప్పుడు ఈ మజ్జిగ ఉంది కదండి, మనం ఇలా వేసుకోవాలి. లేయర్ లేయర్ కింద వేసుకుంటే బాగా పీల్చుకుంటాయి అన్నమాట. ఇలా ఇదిగోండి, ఇప్పుడు మనకి ఒక లేయర్ కింద వేసుకుంటే బాగా పీరుస్తుంది అన్నమాట. మనం ఇప్పుడు ఇది కొంతసేపు చూసారా, ఇవన్నీ చక్కగా పీల్చుకుంటాయి అన్నమాట. ఇది ఇలా మజ్జిగ పోసేసుకుంటే మనం చూసారా, అది పెరుగు వాళ్ళు అయితే ఇలా రెడీ చేయాలన్నమాట. ఇదిగోండి, వాళ్ళు వేసాం కదా, ఇప్పుడు టేస్ట్ చేసి ఒక్క 10 నిమిషాలు పోతే బాగుంటుంది. వెంటనే ఊరిపోద్ది. కానీ టేస్ట్ మా అబ్బాయికి టేస్ట్ చేయమంటున్నాను, అనిల్ని. వేసాను. ఇదిగోండి, ఈరోజైతే ఈ వీడియో చూసి లైక్ చేసి కామెంట్ చేయండి. ఇప్పుడు టేస్ట్ చేస్తాడు అనిల్ ఉండాలి. ఇదిగోండి చేయడంట, నేను చేసి చూపిస్తాను. ఇదిగో చూసారా ఎంత స్మూత్గా, నేనే టేస్ట్ చేస్తున్నాను. ఇలా రావాలన్నమాట. ఇలా మనం మొక్క తీసుకుంటే
పెరుగు వడ ప్రాసెస్ అయితే ఇది అన్నమాట అండి. మీకు నచ్చితే మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ కామెంట్ మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి. మన ఛానల్ ముందుకు వెళ్ళాలి కాబట్టి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో ముందుంటాను. అనిల్ చేయను అన్నాడండి.